అలానే మిసెస్ రావు, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎటు వెళుతుంది అనేది ప్రతి పౌరుడు ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఇన్ కేస్ దాని గురించి ఆలోచించకపోతే భావితరాలకు ఖచ్చితంగా మనం క్లాస్ వారిని ఇస్తాము అనేది చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే 104 లక్షల కోట్ల రూపాయలు కేవలం 3,000 మంది దగ్గర పోగుబడి ఉంది సంపద అంతా. మన భారతదేశం యొక్క అప్పులు ఎంత తెలుసా? 300 లక్షల కోట్లు. 3,000 మంది దగ్గర 104 లక్షల కోట్లు ఉంది. అంటే మన అప్పుల్లో దాదాపుగా 30% వాళ్ళ దగ్గర ఉంది. మొత్తం జీడిపిలో 30% సంపద వాళ్ళ దగ్గరే ఉందని చెప్పి చెప్తున్నారు. అందుకే చాలా సందర్భాల్లో నేను అనేక సందర్భాల్లో చెప్పాను వీడియో చేసేటప్పుడు, మన భారతదేశం యొక్క మొత్తం సంపద దాదాపు 60% 1% దగ్గరికి వెళ్ళిపోతుంది. 40% ఉన్నటువంటి సంపదని మొత్తం జనాభా మిగతా వాళ్ళు పంచుకోవాల్సి వస్తుంది. ఇది ప్రమాదకరము. రాబోయేటువంటి రోజుల్లో మరో శ్రీలంక, మరో నేపాల్, మరో బంగ్లాదేశ్ లాగా భారతదేశం కూడా అవుతుందేమో అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే మనకి జీడిపి లెక్కలు అలాగే వృద్ధి రేట్లు చెప్తూ ఉంటారు. ఎప్పుడు మనకి మానవాభివృద్ధి సూచిక మనం ఎక్కడున్నాము, భారతదేశం హ్యాపీ ఇండెక్స్లో ఎక్కడున్నాము ఇవి చెప్పరు. హెల్త్ ఇండెక్స్లో ఎక్కడున్నాము కూడా చెప్పరు. మనకి పాలకులు చెప్పేదిగా అలాగే మన బడ్జెట్ చెప్పేది కేవలం జీడిపి లెక్కలు చెప్తూ ఉంటుంది, తలసరి ఆదాయం చెప్తూ ఉంటుంది, వృద్ధి రేటు చెప్తూ ఉంటుంది. ఈ మూడింటిని చెప్పి ఈ మూడింటిని కొలమానంగా తీసుకొని మేము అభివృద్ధి చేసామని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భారతదేశం యొక్క అభివృద్ధి రేట్ ఎంత ఉందో తెలుసా? 7.7 ఉంటుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. 7.7 అభివృద్ధి రేటు చూపిస్తున్నారు. కానీ మనం ఎక్కడున్నా మానవాభివృద్ధి సూచికలోనంటే అడుగును ఉంటాం. హ్యాపీ ఇండెక్స్లో ఎక్కడ ఉంటామంటే పాకిస్తాన్ కంటే వెనకబడి ఉంటాం. దీనికి కారణం ఏంటో తెలుసా? డబ్బులు కొంతమంది దగ్గరే పోగుపడ్డాయి, మిగతా వాళ్ళు సంపాదన లేని వాళ్ళుగా మిగిలిపోతున్నారు. నిన్నగాక మొన్న నాకు లిస్ట్ వచ్చింది. 100 కోట్ల రూపాయలు ఏడాదికి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య గత 2 సంవత్సరాల కంటే రెట్టింపు అయిందంట. గత ఆర్థిక సంవత్సరానికంటే సుమారుగా 90% పెరిగారు. 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, ఇదేదో రూపాయి 2 రూపాయలు కాదు, ఆదాయం నేను చెప్పేది ఆదాయం 100 కోట్లు, నికర ఆదాయం 100 కోట్లు ఆదాయం ఉండేటువంటి వాళ్ళు రెట్టింపు అయ్యారు భారతదేశంలో అంటున్నారు. అంటే 4వ తరం సంస్కరణలు, ఈ ఆర్థిక సంస్కరణలు ఉన్నవాడిని మరింత ఉన్నవాడిగా, పేదవాడిని మరింత పేదవాడిగా, మధ్యతరగతిని పేదవాడి జాబితాలోకి నెట్టేస్తూ ఉంది. మరి దీనికి గనక పరిష్కారం చూపకపోతే రాబోయేటువంటి రోజుల్లో నియో కార్పొరేట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. భారతదేశ సంపద అంతా కేవలం కొన్ని వందల మంది దగ్గర పోగుబడేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు లాగా మన మీద నల్లదొరలు నాట్యమాడే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్పడానికి తాజాగా విడుదల చేసినటువంటి ఒక నివేదికను మీకు చూపిస్తాను. ఆ నివేదికను చూసిన తర్వాత సగటు పౌరుడిగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని దాని మీద అవసరమైతే సోషల్ మీడియాలో ప్రశ్నించాలి, లేదంటే కనీసం తెలుసుకొని పాలకులు ఏం చేస్తున్నారు అనే దాని మీద అవగాహన పెంచుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, 104 లక్షల కోట్లు, దేశంలోని 3,040 మంది సంపద సృష్టికర్తలు మొత్తం ఆస్తి అది. అంటే 3,040 మంది మొత్తం వాళ్ళ సంపద 104 లక్షల కోట్లు ఉంది. అంటే ఇది జీడిపిలో 30% సమానం. అంటే 30% కేవలం 3,000. మన జనాభా 150 కోట్ల మంది ఉంటే సుమారుగా 3,000 మంది, అంటే 3,040 మంది వేసుకొని పోనీ 3,040 మంది దగ్గర 30% ఉంది. అంటే మన మొత్తం జీడిపి ₹1 అనుకుంటే ఆ రూపాయలు 3,000 మంది దగ్గర ఏమో 30 పైసలు ఉన్నాయి, మిగతా 70 పైసలు ఉన్నాయి కదా. ఈ 70 పైసలు మొత్తం 140 కోట్ల మంది దగ్గరగా పంచుకోవాల్సి వస్తుంది. ఆ 70 పైసలు 140 కోట్ల మంది పంచుకోవాలి. ఈ 3,000 మంది 30 పైసలు తీసుకెళ్ళిపోతారు. సో కాబట్టి మనం ఎక్కడున్నాము అనేది చూడండి. టాప్ 10 వ్యక్తుల వద్దే 19% నెట్వర్త్, 361 వెల్త్
క్రియేటర్స్ లిస్ట్ విడుదల. దేశంలోని సంపద సృష్టికర్తలకు సంబంధించి ప్రముఖ వెల్త్ అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీ 361 ఓ జాబితాను విడుదల చేసింది. దేశంలో కనీసం 425 కోట్ల వ్యక్తిగత సంపదతో కూడిన వ్యక్తులు 3040 మంది ఉన్నారని, వారి మొత్తం ఆస్తి 104 లక్షల కోట్లు అని తెలిపింది. ఇది భారత నామినల్ జీడిపిలో 30% సమానమని దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పరిమాణానికి దాదాపు 12 రెట్లని వెల్లడించింది. 361 హెల్త్ క్రియేషన్స్ లిస్ట్ 2026లో బుల్లెట్ పాయింట్స్ ప్రధానమైనవి ఏంటంటే, అంబానీ వారసులు అనంత్, ఈషా, ఆకాష్ అంబానీలవే ఒక్కొక్కరు 2,75,000 కోట్లకు పైగా ఆస్తి కలిగి ఉన్నారు. ఒక్కొక్కరికి 2,75,000 కోట్ల ఆస్తి అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ముగ్గురికి. సో మొత్తం సంపదలో 19% టాప్ 10 ధనికుల వద్దే కేంద్రీకృతమైంది. ఆర్థిక రాజధాని ముంబై సంపద సృష్టికర్తల అడ్డాగా ఉంది. ఈ నగరం నుంచి 802 మంది జాబితాలో చోటు చేసుకుంది. 802 మందికి ఈ జాబితాలో ఉందంట. ఈ 3,040 మందిలో ఒక్క ముంబైలోనే 802 ఉన్నారంట. ఇక 104 లక్షల కోట్లలో వీరి వాటాయే 38.4% ఉంది. జాబితాలో అత్యధికంగా 1696 మంది తొలితరం పారిశ్రామికవేత్తలే కాగా, వారసత్వంగా సంపద అందుకున్న వారు 1290 మంది ఉన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు పోయారు, కానీ నల్ల బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మన సంపదని దోచుకుంటూ ఉన్నారు. నల్ల బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం, తెల్ల బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, నల్ల బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం మనం. లిస్టులో 738 మంది మహిళలు ఉన్నారు. మొత్తం సంపదలో వీరి వాటా 26.6% ఉంది. దేశంలోని 183 మంది బిలియనీర్ల కనీసం 9,500 కోట్లకు పైగా ఆస్తి కలిగిన వారిలో 47 మంది మహిళలే. జాబితాలోని వ్యక్తుల వయసు 7 ఏళ్ల నుంచి 96 ఏళ్ల శ్రేణిలో ఉంది. కాగా సగటు వయసు 57 సంవత్సరాలు. ఈ సంపద కలిగినటువంటి సగటు వయసు 57. ఈ జాబితాలో బడా వ్యాపార సామ్రాజ్యాలకు చెందిన వ్యక్తులదే ఆధిపత్యం. మొత్తం సంపదలో దిగ్గజ గ్రూపులకు చెందిన 30 మంది వాటా 16.4% ఉంది. టాప్ 100 కుటుంబాల జాబితాను కూడా విడుదల చేసింది ఈ సంస్థ. వీరి మొత్తం సంపద 76.5 లక్షల కోట్లు. అందులో టాప్ 10 కుటుంబాల వాటాయే 49% ఉంది. దీంట్లో టాప్ 10లో ఈ 104 లక్షల కోట్లలో టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళ వాటా 49%. అంటే దాదాపుగా 52 లక్షల కోట్లు. 52 లక్షల కోట్లు 10 మంది దగ్గర ఉంది టాప్ 10. దీంట్లో మళ్ళీ ఈ కోట 9,08,000 కోట్ల ఆస్తితో ఆదాని కుటుంబం అగ్రస్థానంలో ఉంది. 9 లక్షల కోట్లకు పైగా ఉంది ఆదాని ఆస్తి. ఇక్కడ చూడండి, 1000 కోట్లకు పైగా ఆస్తి కలిగిన టాప్ 10 వ్యక్తులు వీళ్ళు. అనంత్ ముఖేష్ అంబానీ, ఆయన ఆస్తి 2,85,000 కోట్లు. ఈశా అంబానీ 2,77,000 కోట్లు. ఆకాష్ అంబానీ 2,77,000 కోట్లు. దిలీప్ సంఘీ 2,20,000 కోట్లు. గౌతమ్ అదానీ 1,96,000 కోట్లు. రాజేష్ అదానీ 1,73,000 కోట్లు. అజీజ్ ప్రేమ్జీ 1,45,000 కోట్లు. వినోద్ అంబానీ 1,45,000 కోట్లు. అనిల్ అగర్వాల్ 1,44,000 కోట్లు. షాపూర్జీ పల్లంజీ మిస్త్రీ 1,10,000 కోట్లు. సో ఈ ఫార్మ్ వీళ్ళు సంపద టాప్ 10 వీళ్ళు. ఇక మన హైదరాబాద్లో టాప్ 10లో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? నీలిమా ప్రసాద్ దివి 34,000 కోట్లు సుమారుగా. శరత్ చంద్ర కిరణ్ దివి 34,000 కోట్లు. అయోధ్య రామిరెడ్డి 31,000 కోట్లు. పినాక సునీల్ రాణి 28,000 కోట్లు. ఈశాన్ 27,000 కోట్లు. చిరంజీవి సింగ్ సులూజా 23,000 కోట్లు. పివి కృష్ణారెడ్డి, ఈయనే మనం పివి కృష్ణారెడ్డి ఏమంటాను, మెగా అంటున్నాం, 20,000 కోట్లు. పివి రెడ్డి 19,000 కోట్లు. కె సతీష్ రెడ్డి 16,000 కోట్లు. జీవి ప్రసాద్ 15,000 కోట్లు. ఒక హైదరాబాద్లో వీళ్ళ ఆస్తులు చూడండి ఎంత ఉన్నాయో. హైదరాబాద్లో ఉండేటువంటి ఆస్తులే దాదాపుగా వీళ్ళ ఆస్తులే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. దాదాపు 1,00,000 కోట్లు పైన దాటిపోయినాయి. ఇక్కడ చూసుకుంటే 3, 6, 9, 11, 13, 15, 17, 17, 1, 2, 19, 19, 20. ఇక్కడ దాదాపు 2.5 లక్షల కోట్లు ఇక్కడే ఉంది. హైదరాబాద్లో ఉండే టాప్ పీపుల్ దగ్గర ఈ 10 మంది దగ్గరే 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు పై దాదాపు ఉంది ఇక్కడే. ఇది కూడా మార్కెట్ వాల్యూ కాదు, వాళ్ళ ఆస్తులు మామూలుగా
గవర్నమెంట్ ఆస్తి ప్రకారం. దీనికి 10 రెట్లు వేసుకోండి మార్కెట్ వాల్యూ, దీనికి 10 రెట్లు వేసుకోండి. అంటే మనం నల్ల బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నామా లేదా? మన భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అంటుంటాడు అమెరికా దేశ ట్రంప్. డెడ్ ఎకానమీ అని ఆయన ఎందుకు అంటున్నాడంటే ఇందుకే. ఎప్పుడు ఏ దేశంలో అగ్రరాజ్యాల్లో దేంట్లో కూడా ఇంత అంతరం ఉండదు. ఇప్పుడు అమెరికాలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మీకు స్కావెంజర్ కూడా బెంజ్ కార్లో వస్తుంటాడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. అంటే ఎర్నింగ్స్లో తేడా ఉండదు. అందుకే లైఫ్ లీడ్ చేసే దాంట్లో పెద్దగా తేడా ఉండదు అమెరికాలో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమెరికా. కానీ మనకు వచ్చేటప్పటికి మనం నల్ల బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు పేదలం అయిపోతున్నాం. పేదలు నిరుపేద అయిపోతున్నాడు, మధ్యతరగతి పేదోడు అయిపోతున్నాడు, కుబేరుడేమో ఆయన ధనవంతుడు కుబేరుడు అయిపోతున్నాడు. ఇంకా 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 సంపాదిస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో 4వ తరం ఇప్పుడు సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు 4వ తరం జరుగుతున్నాయి. ఈ 4వ తరం సంస్కరణలు పూర్తయ్యేటప్పటికి ఈ నల్ల బ్రిటిష్ వాళ్ళు మొత్తం ఆక్యుపై చేస్తారు భారతదేశాన్ని. అప్పుడేమవుతుంది, మళ్ళీ మనకు రాచరికం మార్గం. ఇప్పటికే రాచరికం రూపంలోనే పాలకులు కొంతమంది ఉన్నారు. పాలన కూడా రాచరిక పాలన అనేది వినిపిస్తూ ఉంది కదా ఇప్పుడు. సో కాబట్టి ఈ ఆర్థిక అసమానతలు పెరిగినప్పుడు క్లాస్ వార్ అనేది వస్తుంది. యుద్ధాలు కూడా అందుకే వస్తాయి. యుద్ధాలు, క్లాస్ వార్, ఏదన్నానండి. సో కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎవరి దగ్గర ఉంది, మనం ఎవరి పాలనలో ఎవరి అండర్లో ఉన్నాము అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.